హిందువుల మీద ముస్లింలు దాడి చేసే ఈ రోజుల్లో వారి దర్గాకి మన హిందువు అయినటువంటి రామ్ చరణ్ గారు అది కూడా మాలలో ఉండగా వెళ్ళాడు. దానిని మనం గొప్పగా చెప్పుకోవాలి. ఈ విధంగా చెప్పాలంటే ఇది ఎలివేషన్ తో సమానం. సినిమా షూటింగులతో బిజీగా ఉండే మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇటీవల కడప దర్గాను సందర్శించారు. 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే దర్గాకు సమీపంలో ఉన్న విజయదుర్గ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తదుపరి సినిమా స్క్రిప్ట్ ను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి దీవెనలు తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అయ్యప్ప స్వామి మాలలో ఉంటున్న రామ్ చరణ్ కడప దర్గాను దర్శించుకోవడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కూడా. మెగా హీరో వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ పై వస్తున్న విమర్శలకు ఇప్పటికే అతడి సతీమణి అయినటువంటి ఉపాసన గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఎవరికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫిలిం నగర్ దేవాలయంలో ఆంజనేయ స్వామిని గుడి కట్టించింది ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారే. అది మీకు తెలీదా? హైదరాబాద్ లో ఉన్న శివాలయాన్ని రామ్ చరణ్ గారు తమ చేతులతో శుభ్రం చేసి శివలింగానికి పూజలు చేస్తారు. అది తెలీదా మీకు? అప్పుడు ఆయన భక్తి కనబడలేదా? సరే, ముస్లిం సైడ్ నుంచి చూద్దాం. సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి చాలా సార్లు వినాయకుడి గుడి వద్దకు వచ్చారు. దీపావళి వేడుకలు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. సొంత చెల్లెలు అయినటువంటి అర్పితకు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేశారు. అయినా సరే ఏ ముస్లిం అయినా బాయ్కాట్ సల్మాన్ ఖాన్ మూవీస్ అని చెప్పేసి ఎక్కడైనా చెప్పారా? లేదంటే సల్మాన్ ఖాన్ మాకు క్షమాపణలు చెప్పాలని ఎక్కడైనా ఏ ముస్లిం అయినా అడిగారా? లేదే. 41 రోజులు నిష్టగా మాల వేసే అయ్యప్ప స్వాములు ముందుగా వెళ్లేది ఎక్కడికి? బాబర్ స్వామి మసీదుకు. అది మీకు తెలీదా? నిజంగా మీ మాటకే వస్తే రామ్ చరణ్ గారు అసలు వెళ్ళింది మసీదుకే కాదు, అది వెంకటేశ్వర స్వామి గుడి. ఎలా చెప్పగలమంటే ఆ పక్కనే సత్రాలు కూడా ఉంటాయి. చూడండి, ఎక్కడైనా దర్గాలో సత్రాలు ఉంటాయా? నిజానికి ఇది వెంకటేశ్వర స్వామి గుడి. అయితే అప్పుడు గుడుల మీద ఎక్కువగా దాడులు జరిగేవి. అది కూడా మనందరికీ తెలిసిందే. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి గుడి కాస్త మసీదుగా మారిపోయింది. దాన్ని మనకి నేటి జనరేషన్ కి ఏ విధంగా చెప్తున్నారంటే, వివి నాంచారం ఆ 7 కొండల స్వామిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి కడపలోని ముస్లింస్ అందరూ వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావించి పూజలు చేస్తున్నారు. ఆ విధంగా మనకి చెప్పడం జరిగింది. ఆ విధంగా చూసిన రామ్ చరణ్ గారు వెళ్ళింది వెంకటేశ్వర స్వామి గుడికి అవుతుంది, కానీ దర్గా కవతగా. అదే విధంగా కడపరాయుడు గుడి గురించి అందరికీ తెలిసిందే. అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆ వెనకాలే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. నిజానికి అది వెంకటేశ్వర స్వామి గుడి కాదు, ఆంజనేయ స్వామి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్గాగా మార్చి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆంజనేయ స్వామి గుడిలో పెట్టారు. ఈ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఈ విధంగా హిందూ దేవాలయాల్ని మసీదులుగా మారుస్తున్నప్పుడు, అలాగే హిందూ దేవాలయాల్లో మత బోధనలు చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీరందరూ? తాజాగా ఈ విషయంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురూజీ అయినటువంటి రాధా మనోహర్ దాస్ గారు కూడా రామ్ చరణ్ కు అండగా నిలిచారు. రామ్ చరణ్ నిజమైన భక్తుడు, శివాలయాన్ని కూడా శుభ్రం చేస్తాడు. తన కూతురికి కూడా క్లీన్ కారా అనే పేరు కూడా పెట్టారు. RRR సినిమా ప్రమోషన్ లో కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు వెంట శ్రీరాములు వారిని కూడా తీసుకువెళ్ళాడు. మీలో ఎవరైనా రామ్ చరణ్ చేసింది తప్పు అని మీకు అనిపిస్తే నా దగ్గరకు రండి, తీరిగా కూర్చుని మాట్లాడుకుందాం. ఎవరో పిలిచారని అతను దర్గాకు వెళ్ళాడు. అతను తెలియకపోతే మనం చెప్పాలి, అంతేకాని చరణ్ గురించి తప్పుడుగా ప్రచారం చెయ్యొద్దు అని కూడా చెప్పారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. RRR ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ గారు మాలలో సౌత్ టు నార్త్ అన్ని చోట్ల ప్రమోషన్ లో రామ్ చరణ్ గారు పాల్గొన్నప్పుడు పంజాబ్ BSF ఆర్మీతో కలిసి వారితో భోజనం చేసి అనంతరం వారితో ఫోటోలు దిగడం కూడా జరిగింది రామ్ చరణ్ గారు. అప్పుడు కొన్ని సోషల్ మీడియా ఛానల్స్, కొన్ని ఇల్లో మీడియా ఛానల్స్ ఏ విధంగా ప్రచారం చేసే తెలుసా? రామ్ చరణ్ గారు సైలెంట్ గా తన ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాడు, నార్త్ లోని హిందూయిజం పోర్టుయిజం పేరుతో తన ఇమేజ్ ని బెల్ట్ చేసుకుంటున్నాడు అంటూ కొన్ని సోషల్ మీడియా కుక్కలు మురిగినప్పుడు ఏమైపోయారు మీరంతా? మరి చూడండి, మన దరిద్రం ఏంటంటే ఇది ఓన్లీ రామ్ చరణ్ గారిని క్వశ్చన్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అసలు మీ బతుకులకు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? మీరు మళ్ళీ రామ్ చరణ్ గారిని క్వశ్చన్ చేయడం. చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మాలలు వేసుకుంటారు. హిందూ సాంప్రదాయాలు చాలా నిష్టగా పాటిస్తారు. అలాంటి వారిన మీరు క్వశ్చన్ చేసేది? ఈ రోజుల్లో పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లోనే కాదు, మన రాష్ట్రాల్లో కూడా హిందువుల మీద ముస్లింలు కొన్ని చోట్ల దాడులు కూడా చేస్తున్నారు. అప్పుడు మీరేం చేస్తున్నారు? గుడులు ధ్వంసం చేస్తున్నారు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? వేరే దేశంలో జాబ్కు వెళ్లిన హిందువులను రిజైన్ చేయించి వాళ్ళ బ్రతుకులను చంద్రవందన చేస్తున్నారు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? అలాంటిది రామ్ చరణ్ గారి దర్గాకు వెళితే సెక్యులరిజం పేరుతో మీరు చేస్తుంది ఏంటి? ఇంకా చెప్పాలంటే హిందువుల మీద ముస్లింలు దాడి చేసే ఈ రోజుల్లో వారి దర్గాకి మన హిందువు అయినటువంటి రామ్ చరణ్ గారు అది కూడా మాలలో ఉండగా వెళ్ళాడు. దానిని మనం గొప్పగా చెప్పుకోవాలి. ఈ విధంగా చెప్పాలంటే ఇది ఎలివేషన్ తో సమానం. అంతేకాని డబ్బుల కోసం ఇలా బరితెగించకండి. గుర్తు